నేటి బాలలే రేపటి పౌరులు. ఆ పౌరులే ఈ దేశపు అసలైన సంపద. అందుకే పిల్లల్లో పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన పెంచేందుకు ట్రీగార్డ్ మరియు ఆలివ్ మిఠాయి సంస్థ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ మారేడ్పల్లిలోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో స్వయంగా పిల్లల చేత మట్టి వినాయకుడి విగ్రహాలను తయారు చేయించారు ఈ రెండు సంస్థల ప్రతినిధులు. మట్టి వినాయకుడి వల్ల పర్యావరణానికి కలిగే లాభాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. చిట్టి చిట్టి వినాయకులను తయారు చేస్తూ పిల్లలు తెగ సంబరపడిపోయారు. దాంతోపాటు మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే లాభాల గురించి చాలా శ్రద్ధగా విన్నారు. పిల్లల కోసం ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ట్రీగార్డ్ సంస్థకు ఆలివ్ అధినేత దొరరాజు గారికి స్కూల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఇదొక్కటే కాదు, దాదాపు 20 ఏళ్ల నుంచి స్కూల్స్, కాలేజెస్, గేటెడ్ కమ్యూనిటీస్ లో మట్టి వినాయకుడి విగ్రహాల ప్రాధాన్యత గురించి అనేక కార్యక్రమాలు నిర్వహించాయి ఈ రెండు సంస్థలు. గతంలో ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఎక్కువగా పెట్టేవాళ్లు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో 80% ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే ఎక్కువగా కనిపించేవి. కానీ కొంతకాలంగా ట్రీగార్డ్, ఆలివ్ మిఠాయి సంస్థ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల వల్ల పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో 90% ఎటువంటి విగ్రహాలను ఎక్కువగా వాడుతున్నారు. ప్రజల్లో మట్టి విగ్రహాల పట్ల మక్కువ పెంచేందుకు ఆలివ్ సంస్థ స్వయంగా మట్టి విగ్రహాలను తయారు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మట్టి విగ్రహాలను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసింది. కేవలం చిన్న విగ్రహాలే కాకుండా భారీ విగ్రహాలను సైతం మట్టితో తయారు చేసింది. విజయవంతంగా వాటిని ట్యాంక్ బండ్లో నిమజ్జనం కూడా చేశారు. ఇప్పుడు మట్టి విగ్రహాలపై అవగాహన కల్పించేందుకు మరోసారి స్కూల్ పిల్లలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై ట్రీగార్డ్, ఆలివ్ సంస్థ చేస్తున్న కృషికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.